కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 67,27,000 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నట్లు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ వెల్లడించారు. దీనిపై ప్రతిపక్ష పాత్ర లేని వైకాపా నేతలు దుష్ప్రచారం చేసి ప్రజల చీత్కారానికి గురవుతున్నారని ఆయన చెప్పారు. మంగళవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు, ఉంగరాల బూరిబాబు, ఎండి జహీరుద్దీన్ జిల్లాని, పెంకి శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు. భావితరాల భవిష్యత్తుని కానీ దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క పనైనా చేసేరా అని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు తల్లికి వందనం ఉంది. గతంలో మీరు అమ్మఒడి పేరుతోటి అందరికీ ఇస్తానని ఎన్నికలు హామీ ఇచ్చి స్వయంగా భారతి గారే వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా రేపు జగన్ గారిని నెగ్గించుకుంటే ఇస్తామన్న తల్లి నెగ్గిన తర్వాత ఒక్కరికే ఇవ్వడం, ఇంటికి ఒక్కరికే ఇవ్వడం జరిగింది. మీరు ఆ రోజు 42 లక్షల మందికే లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 67.27 లక్షల మందికి అర్హులైన అందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కూడా మీరు బురద జరుగుతున్నారు. ఈ రోజునే ఏం జరుగుతున్నారు? అందరికీ అందలేదు అంటున్నారు. 42 లక్షలు ఎక్కువ, 67.27 లక్షలు ఎక్కువ. ఒక కుటుంబంలో ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గద్దనపల్లి గ్రామంలో 5గురికి, ఒకే కుటుంబంలో ఉంటే 5గురికి కూడా తల్లికి వందనం వచ్చిన పరిస్థితి. అదే ఒక ముస్లిం కుటుంబంలో 12 మంది ఉంటే 12 మందికి కూడా ఇచ్చిన పరిస్థితి. ఇంకా కూడా వెసులుబాటు కల్పించారు. దీంట్లో కొంతమంది అనర్హులైన వాళ్ళని లిస్టులోకి రాకపోతే వాళ్ళని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోమని ఇంకా కూడా వెసులుబాటు కల్పించిన పరిస్థితి. దీన్ని తప్పించుకోవడానికో లేకపోతే దాన్ని చేయడానికో లోకేష్ గారు ఆలోచన కాదు. ప్రతి ఒక్క లబ్ధిదారుకి కూడా టర్మ్ మొదలయ్యే ముందు, స్కూల్ మొదలయ్యే ముందే వాళ్ళకి అమౌంట్ పడితే స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, వాళ్ళని చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఈ రోజున విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు తాపత్రయంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. నాణ్యమైన విద్యనిస్తూ కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యనిచ్చి ఈ రాష్ట్రంలోని భావితరాల భవిష్యత్తును కాపాడే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు సంవత్సర కాలంలోని కూడా ఏ రోజు కూడా ఇంట్లో కూర్చోకుండా ఏం చెయ్యాలి అనే ఆలోచనతో ఆయన విద్యాశాఖలోని ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి లోటుపాట్లు గమనించి సరిదిద్దే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆయన. దీన్ని కూడా మీరు బురద రాస్తున్నారంటే ఈరోజు ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారో ఒకసారి చూసుకోండి.